లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసిలో 36 సంవత్సరాల పాటు అంకిత భావంతో సేవలందించిన డెవలప్మెంట్ ఆఫీసర్ టిఎన్వి శర్మ పదవి విరమణ సన్మాన మహోత్సవ సభ స్థానిక హుక్కుంపేట సమీపంలో ఉన్న జూరా హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం సాయంత్రం ఘనంగా జరిగింది. టిఎన్వి శర్మ టీమ్ ఏజెంట్స్ రాజమండ్రి మెయిన్ 676 ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పదవి విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమంలో ఎస్డిఎం ఎస్ సాహు, ఎంఎం సత్యనారాయణ, ఎస్ఎంఎన్ఎస్ఎస్ శర్మ, ఎస్బిఎం విద్యాసాగర్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫీల్డ్ వర్కర్స్ ఆఫ్ ఇండియా జోనల్ ప్రెసిడెంట్ పిఎస్ఎన్విఎన్ ప్రసాద్, డివిజనల్ ప్రెసిడెంట్ కె శ్రీనివాస్, డివిజనల్ సెక్రటరీ కిషోర్, ఎల్ఐసి ఏజెంట్స్ తరపున పివిఎస్ కృష్ణారావు, సూరి శ్రీనివాస్, యు ప్రభాకర్రావు తదితరులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ఆయన గత 36 సంవత్సరాలుగా ఎల్ఐసికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన శేష జీవితం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఘనంగా సన్మానం చేసి సన్మాన పత్రం అందజేసి అభినందించారు. తనకు జరిగిన సన్మానానికి టిఎన్వి శర్మ కృతజ్ఞతలు తెలిపారు. ఒక ఇంటిగ్రిటీ ఈ 3 అనే పాదాల మీద మన సర్వీసు, దీని మీద వ్యాపారం అనేది జరుగుతుంది. దాని నమ్మే మా ఏజెన్సీకి అవే విద్య కింద నేర్పడం జరిగింది. రానున్న కాలంలో మన ఏజెన్సీ అందరూ కూడా ఈ టెక్నాలజీ పరంగా ఇంకా డెవలప్ అవ్వాలి. దాన్ని అందిపుచ్చుకుంటే కానీ మనకు ఫర్దర్గా ఇది లేదు. అందుకని మన ఏజెన్సీ అందరూ కూడా అంటే ఏజెన్సీ యొక్క కోరిక ఏంటంటే మా డిఓ గారు ఎలాగన్నా ఇంకా ఉంటే బాగుంటుంది. నాకు కూడా ఏంటంటే నాకు ఇంక వేరే ఏ విద్య రాదు, ఒక్క ఇన్సూరెన్స్ విద్య ఒకటే నాకు కొద్దిగా ఉన్న ప్రావీణ్యత, వేరే ఏమీ లేదు. సో అది కూడా కాకుండా రాజమండ్రి నుంచి నేను ఎక్కగా 2 ఏళ్ల క్రితం అయితే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవడం, హైదరాబాద్లో నేను పనులుగా అక్కడ సెటిల్ అవుదాం అనే ఒక ఆలోచనతో ఉన్నాను. కానీ ఈ లోపల మాకు బాగా అత్యంత ప్రియమిత్రుడు మా నరసింహన్ గారు రాజమండ్రి రిటైర్ అయ్యి రావడం, ఆర్ఎం క్యాడర్లో ఆయన రిటైర్ అయ్యి రాజమండ్రి రావడం, ఆయన రాజమండ్రిలో ఇక్కడ సెటిల్ అవ్వడం, ఆయన కొన్ని కార్యక్రమాలు ఇక్కడ టేకప్ చేయడం, దానికి మిత్రులంతా ఉంటే బాగుంటుంది అని అనడం, దాంతో రాజమండ్రిలో ఉందామని ఫర్దర్గా మా ఏజెన్సీతో ఫర్దర్గా వర్క్ చేయాలని అని ఫైనల్గా డెసిషన్ తీసుకుని మా అందరితో ఫర్దర్గా ఎల్ఐసి గురించి మూవ్ అవ్వాలని కోరికతోనే సంకల్పించి ఫర్దర్గా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాంటి కార్యక్రమంలో శర్మ గారితో చాలా అనుబంధం. ఎప్పుడు ఏం అడిగినా ఏ టైంలో అయినా సరే ఆయన చక్కగా రిసీవింగ్ ఉంటుంది. సబ్జెక్ట్ పరంగా చాలా ఇంట్రెస్ట్. నేను ఈ వయసులో కూడా వారిని గురువుగారు అంటే ఆయన నన్ను గురువుగారిని పిలుస్తుంటారు. సార్ మాకు మీరు డెవలప్మెంట్ ఆఫీసర్స్ అంటే ఆయన ఏం మాట్లాడారు, ఇందాక గురువుగారు చెప్పినట్టుగా నవ్వుతారు. ఆయన ఆ నవ్వులనే మనం ఎత్తుక్కోవాలి.